వెల్కమ్ టు మై ఛానల్. అందరూ అనుకుంటారు సైలెంట్గా ఉండేవారికి ఏమీ తెలియదని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే అన్నీ తెలిసిన వాడే సైలెంట్గా ఉంటారని. కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా లేదు. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్నవారికే తెలుస్తుంది. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారతావు. ఎవరితో ఎంతలా ఉండాలో అంతలోనే ఉండు. అతి చనువు ఆత్మాభిమానానికి హానికరం. చూడగానే తెలిసిపోవడానికి, మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ వస్తువు కాదు. స్త్రీకి కూడా మనసుంది, స్వేచ్ఛనివ్వాలి. జ్ఞానముంది, ఉపయోగించనివ్వాలి. హృదయముంది, ప్రేమించనివ్వాలి. ప్రాణముంది, బ్రతకనివ్వాలి. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. నువ్వు ఒంటరి కాదు. నీకు ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం. భయపడితే నిన్ను భయపెట్టేందుకు ఈ లోకం సిద్ధంగా ఉంటుంది. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా? నీ మొహానికి ఉన్న అందమా? నీలో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు. ఇదే శాశ్వతం. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏం ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా. నీ జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. కానీ జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. జాగ్రత్త. చెయ్యడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటారు. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తాను రాణిలా ఉంటుంది. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ. క్షణంలో పుట్టే ప్రాణం నిజమని నమ్ముతాం, క్షణంలో పోయే చావు నిజమని నమ్ముతాం. కానీ క్షణంలో పుట్టే ప్రేమ నిజమని మాత్రం నమ్మం. ప్రేమ మీద అనుమానం కాదు, ప్రేమించే మనిషి మీద అనుమానం. అందరూ అనుకుంటారు సైలెంట్గా ఉండేవారికి ఏం తెలియదని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అన్నీ తెలిసిన వాడే సైలెంట్గా ఉంటాడని. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వారికి సంపదతో పని లేదు. దయ కలిగిన వారికి ఏ ఆయుధంతో పని లేదు. కోరిక కొన్నాళ్ళే బతికిస్తుంది, ఆశ సచ్చేదాకా బ్రతికిస్తుంది. కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయరు, అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులకు నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే
నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. మన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, ఎదుటి వాళ్ళ మాటకు కూడా విలువనివ్వటం అలవరుచుకుంటే జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. కొంచెం వెనక్కి తగ్గి చూడు, చాలా దూరం వెళ్ళగలవు. మాటకి విలువ లేనప్పుడు మౌనం మంచిది, మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. మిత్రమా, ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకు. నీవు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవీ శాశ్వతం కావదని గుర్తించుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పని అసాధ్యంగా కనిపిస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. బలమున్నవాడే గొప్పవాడైతే వారిని మించిన బలవంతుడు లేడు. చదువున్నవాడే గొప్పవాడైతే రావణుని మించిన పండితుడు లేడు. గుణమున్న రాముడు గొప్పవాడయ్యాడు. ఆ గొప్పదనాన్ని నిర్ణయించేది గుణం మాత్రమే. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా జీవించటం. థ్యాంక్స్ ఫర్ ఆల్.